వ్యక్తిని నేను అడిగితే ఈయన రాజ్యం నన్ను తీసుకెళ్తాడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది అన్నాడు కాబట్టి ఆ రాజ్యానికి నన్ను తీసుకెళ్తాడని నమ్మి రెండో మాట వచ్చిందన్నమాట. ఆ రెండో మాట అయిపోగానే మూడో మాటకు వచ్చేటప్పటికి ఏ మాట? మూడో మాట పేరు చెప్పమ్మా, చెప్పండి, మీరు చెప్పాలి. తల్లిని ప్రేమించిన కుమారుడు, అదే అయ్యగారు చెప్పారు కదా, ఎవరు చెప్పారు ఆ మాట? చిన్నమ్మ కుమారుడట, యోహాన్ గారు అయ్యగారే చెప్పారు. చిన్నమ్మ కుమారుడు పెద్దమ్మకి చిన్నమ్మకి ఉన్న ఆ పిల్లలకి బంధం ఎక్కువ ఉంటుంది. పెదనాన్న చిన్నాన్న పిల్లలకు ఉన్న బంధం కంటే అక్కలు చెల్లెళ్ళకు ఉండే పిల్లల సంతానానికి దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే యోహాను సొంత మమ్మీలాగా ప్రేమించాడు మరియమ్మ తల్లిని. యేసు ప్రభు తల్లిని యోహాను గారు అలా ప్రేమిస్తూ వచ్చాడు. అందుకనే యేసు ప్రభు ఏమనుకున్నాడంటే, నా పిన్ని కొడుకు నా తల్లిని బాగా చూసుకుంటాడని ఆలోచించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పగలిగాడు. అది ఏదన్నా కానీ అక్క చెల్లెళ్ళ పిల్లలన్నమాట. ఏది ఏమైనా అక్క చెల్లెళ్ళకునే ప్రేమ అన్నదమ్ముల పిల్లలకు ఉంటుంది. మా పెదనాన్న కూతురు మా పెదనాన్న కొడుకు అని ఉంటుంది, మా చిన్నాన్న కొడుకు చిన్నాన్న కూతురు అని ఉంటుంది. కానీ అదే అక్క చెల్లెల పిల్లలకు మా చిన్నమ్మ కూతురు మా పెద్దమ్మ కూతురు అని ఒక మమకారం. అది ఎందుకో తెలియదు, లోకంలో ఉన్నదే చెప్తున్నాను నేను. ఏది ఏమైనా మూడో మాట అదైతే. నాలుగో మాటకు వచ్చేటప్పటికి ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి, అది కరెక్ట్గా దాన్ని సంబంధించిన ఆ పాయింట్ బయటికి తీసుకురాలేకపోయింది బిడ్డ. కానీ ఆశను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను చెప్పాలని ఆశ కలిగి ఉన్నావు చూడు, దానిని బట్టి వందనాలు.